నమస్కారం అండి ప్రేక్షకులకి. పెన్న పుస్తకం తీసుకున్నారా? ఇప్పుడు తులసి మొక్క మనకి ఎంతో లక్ష్మీప్రదమైంది, పవిత్రమైంది. ప్లస్ ప్రతిరోజు ఉదయం అనేక మంది హిందువులు తులసి మొక్కకు దండం పెట్టుకోవడం, తులసి కోట అని మనం పెట్టుకుంటాం తూర్పు పక్కన పెట్టుకుని ఆ తులసి కోట చుట్టూరు ప్రదక్షిణ చేయటం, అనేక రకాలుగా ఇదివరకు ఎన్నో పూజలు ఆ తులసి మొక్క దగ్గరే చేసేవాళ్ళం అండి. ఇప్పుడు మనం ఆ తులసి మొక్క గురించి తెలుసుకుందామండి. ఇందులో లక్ష్మీ తులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి అని చాలా రకాల తులసిలు ఉంటాయండి. అదే రుద్రజాడని కూడా నల్ల తులసి అంటారు. రుద్రజాడ ఉంది కదండి, సబ్జా గింజలు అంటాం మనం, అది కూడా తులసి జాతిలోకే వస్తుంది. అలాగే మింటు తులసి అని, కస్తూరి తులసి అని ఇప్పుడు అనేక రకాలు వచ్చినాయండి. భూ తులసి అంటాం, అడవి తులసి అంటాం, ఎన్నో రకాలన్నమాట. ఈ తులసి మొక్క గురించి కొన్ని మనం ఈరోజు చెప్పుకుందామండి. ఈ తులసి ఆకులు అయితే ఉన్నాయో ఈ ఆకుల్ని మీరు జాగ్రత్తగా తీసుకుని వీటిని నీడ నారబెట్టుకోవాలండి. నీడ నారబెట్టుకుని చాలా సన్నని చూర్ణం చేసుకుని వస్త్రగాయలం పట్టాలి. అంటే గుడ్డలో వేసి మనం పామితే ఏదైతే కిందకి దిగిందో అది బాగా చిన్న ఇవి వస్తాయన్నమాట, డస్ట్ పార్టికల్స్. దానిని మనం మైగ్రేన్ అంటాం కదండి, చాలామందికి ఒంటి పార్శ్వం నొప్పి అంటారు, మైగ్రేన్ అంటారు. తలపోట్లో అదో రకం అనమాట. ఏదో ఒక పక్క వచ్చి మీకు ఎండ వచ్చి కొద్ది పెరుగుతుందండి చాలామందికి. ఉదయం వచ్చి మళ్ళీ మధ్యాహ్నం పొద్దు వెనక్కి తిరిగి సాయంత్రం అవుతూ ఉండగా స్లోగా సూర్యుడు ఎలా పెరిగాడో అలా పెరుగుతా, సూర్యుడు ఎలా పొద్దుగూగుతున్నాడో ఆ విధంగా తగ్గుతూ వెళ్తుంది చాలామందికి. వాంతులు అవుతాయి, వికారంగా ఉంటుంది, లైటింగ్ చూడలేరు, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయండి. దానివల్ల ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఆ మైగ్రేన్కి దీని యొక్క నశ్యం చేయాలండి. దీని పౌడర్ని ఏదైతే నేను చెప్పానో ఇలా తీసుకుని వీటిని నీడ నారబెట్టుకుని ఈ ఆకులు మట్టికి నలుపుకుని చాలా మెత్తని చూర్ణం చేసుకుని వస్త్రగాళితం గుడ్డలో వేసి పామితే ఏదైతే కిందకి దిగిందో దాన్ని కొద్దిగా ఒక చిటికెడు తీసుకుని 2 ముక్కులతోటి పీల్చాలండి. పీలిస్తే మీకు తుమ్ములు వస్తాయి. అదేవిధంగా మైగ్రేన్ రాగానే కనుక మీరు పీలుస్తూ ఉంటే ఒక వారం 10 రోజులు, లేదంటే ఒక 7 నుంచి 10 సార్లు మీకు మైగ్రేన్ వచ్చినప్పుడల్లా ఇది పీల్చారనుకోండి, తప్పనిసరిగా మీకు ఇది మైగ్రేన్ నుంచి బెస్ట్ రిలీఫ్ మెడిసిన్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. అందుకు తులసిని ఆ విధంగా వాడుకోవచ్చు.